వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తప్పిన పెను ప్రమాదం. హెలికాప్టర్ ను ఢీకొన్న పక్షి, ధ్వంసమైన హెలికాప్టర్ ముందు భాగం. ఆలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేతి వృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయని విమర్శ. విశాఖలోని స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరొచ్చినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న కేఏ పాల్. 20,000 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని మండిపాటు. సంగారెడ్డి జిల్లాలో భూ వివాదంతో ఇరు వర్గాలు ఘర్షణ. ఇంటెలిజెన్స్ డీఎస్పీపై కేసు నమోదు, పలువురికి గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం కోసం శివకుమార్ హెలికాప్టర్ లో ముళబాగిలుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను హూసాకోట్ సమీపంలో ఓ పక్షి ఢీకొంది. దీంతో హెలికాప్టర్ ముందు భాగం అద్దం పగిలిపోయింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ ను సేఫ్ గా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ప్రమాదం పెద్దదైతే హెలికాప్టర్ క్రాష్ అయ్యి పెను ప్రమాదం జరిగి ఉండేది. ఈ ప్రమాదంలో డీకే శివకుమార్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో రెండో రోజు సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. రఘునాథపురం గ్రామంలో నేత కార్మికులు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేతి వృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయని, ఈ ప్రజల ఓట్లతో గద్దెనెక్కి వీరిని చిన్నచూపు చూస్తున్నారంటూ సిఎల్పి నేత భట్టి మండిపడ్డారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, తప్పకుండా అందరికీ పూర్తి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అన్నం పెట్టే తల్లి భూతల్లికి వెళ్ళిన పంట పైరును 6 నెలల ఉజ్జల కష్టం చేసిన రైతు కోసం ఏం లేకుండా అధికారుడు పాలన చేసుకుంటు తప్ప రైతన్న కోసం ఆలోచించే వ్యక్తులు ఈ పరిపాలనలో ఏ వ్యక్తి లేని సమస్యలు ఏర్పడ్డాయి. అధికారం సంపాదించుకుంటు తప్ప ఆలోచన అన్నది మర్చిపోయి, రైతుల కోసం మర్చిపోయి, పంటల కోసం మర్చిపోయి, మనం నిన్న అన్నానికి ఏ గంటకు తిన్నాం ఇంకో గంటకు తిన్నాం అన్న ఆలోచన లేని రాజ్యంగా నడుస్తుంది. అటువంటి పాలనలో ఈ పరిస్థితులు రైతులు ఒడ్డు నడిచి వానకాల పరిస్థితి అసలే కాదున్నట్టుంది. ఈ రైతు ఎవరు చెప్పుకోవాలి? మన ఎమ్మెల్యే గారు ఏసీ రూములు ఉంటారు, మంత్రులు ఏం చేసుకోవాలి? ఇటువంటి రైతు కష్టాన్ని ఎద్దేసి వ్యవసాయం రైతు చేసే సంసారానికి అన్నట్టు ఈ తెలంగాణ పాలనలో వచ్చిన కాకెళ్ళి ఒడ్ల బస్తాలు ఉంటే బండి ఉంటే కళ్ళ ఉండదు. ఆయనకు చెప్పిన పోంటారు. రైతు ఎక్కడ పోవాలి? బస్ కిరాయి లేక, పిల్లలకు చదువు కోసం లేక, వ్యవసాయాన్ని పెట్టుబడి లేక ఎన్నో కష్టాలు పడి రాత్రి మగలు ఈ పంటల కోసం, పైరు కోసం పంట పండిన రైతు ఏడ్చి ఆడ మగ తేడా లేకుండా కష్టపడి బతికిన రైతు కోసం అన్నం తిని బతికేటువంటి మానవులం ఏ మాత్రం ఈ రైతు ఉసురు ముట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణలో ఈ రైతు ఈ పంటకు మద్దెత్తిపోసిన అన్నాన్ని దీపంలో సమరారిపోయిన రీతి ఈ కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా పట్టిపోతుంది.
విశాఖలోని స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరొచ్చినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ఆ ప్లాంట్కు ఉన్న 20,000 ఎకరాల భూమిలోని 10,000 ఎకరాల్లోనూ తాను వందలాది కంపెనీలు తీసుకువస్తానని కేఏ పాల్ అన్నారు. దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని పోరాడుతున్న వారిలో 27 మంది కార్మికులను కలిశారని కేఏ పాల్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని తెలిపారు. దాని అమ్మకానికి ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇక్కడ 20,000 ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తానని చెప్పారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా పోరాడకపోతే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా 15 కోట్ల తెలుగు ప్రజలు, దయచేసి వినండి నా మాట, ఇది మన తెలుగు జాతికి ఇన్సల్ట్ చేయడం. మన స్టీల్ ప్లాంట్ని ఒక గుజరాతీ అదానికి ఇస్తున్నారని జనవరిలో మరల నేను వార్నింగ్ ఇచ్చి, చూడండి దేవుని శాపం పొందుతారని 100 సార్లు చెప్పా ఆయన పేరు పెట్టి. ఏమైంది? 17 లక్షల కోట్ల ఆస్తిపరుడు జనవరిలో, 7 లక్షల కోట్ల ఆస్తిపరుడయ్యాడు ఫిబ్రవరిలో. నీకు అవసరమా మా స్టీల్ ప్లాంట్? మా రక్తం, మా ప్రాణం, నేను ఇక్కడ పుట్టి పెరిగానని చెప్పా. ఇదిగో చిట్టివలస 30 కిలోమీటర్లు, చదువుకుంది నర్సీపట్నం జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఏఎంఎల్ కాలేజ్. మీరు మాకు ఇచ్చేదేమి లేదు. మా భూములు, మా రైతుల భూములు, 32 ప్రాణత్యాగాలు చేసిన వారు, దాదాపు 70 మంది రాజీనామా చేస్తే వచ్చిన స్టీల్ ప్లాంట్ ఇందిరాగాంధీ ఇచ్చింది 71లో. నేను అప్పుడు 8 సంవత్సరాల అబ్బాయిని, 63లో పుట్టా. ఇక్కడికి 2 నిమిషాలు నడిస్తే ఈ గొల్లలపాలెంలో నేను పెరిగా. ఇంగ్లీష్లో ఆల్రెడీ మంచిగా చెప్పా, తెలుగులో చెప్తున్నాను. మీడియా మిత్రులారా, మీరే దీన్ని కాపాడగలరు. పర్సనల్ అజెండాలు వద్దు. నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చా. ప్రపంచ శాంతి దూతగా రాలా. ప్రపంచ శాంతి దూతగా లాస్ట్ ఇయర్ 141 మంది ప్రెసిడెంట్లు యుక్రెయిన్ యుద్ధానికి విరుద్ధంగా నాకు మద్దతు ఇచ్చారు. నేటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ నా మిత్రుడు, 30 సంవత్సరాలు పరిచయం, అమెరికన్ ప్రెసిడెంట్. వాళ్ళు మనది కాపాడలేరు. డొనేషన్సా 100%. 30 రోజుల్లో 4,000 కోట్లు ఇస్తానని కోర్టులో ఫైల్ చేశా. లేదా నన్ను శిక్షించండి, పాస్పోర్ట్లు, గ్రీన్ కార్డులు సీజ్ చేయండి. ఎందుకు? లాస్ ఉందా అంటున్నారు. ఓకే, రీస్టార్ట్ చేయడానికి 4,000 కోట్లు ఇచ్చిన తర్వాత నమ్మండి. లేదా నా చారిటీ భూములు 1,000 కోట్లు ఉన్నాయి, పర్మిషన్ ఇవ్వండి. సొసైటీ నా సొంత పేరుని ₹1,00,000 ఆస్తి ప్రపంచంలో లేదు. ఈ 200 కోట్లది ఇవన్నీ నా సొంత డబ్బులు. ఏ అమెరికను నాకు ఇవ్వలే. సంగారెడ్డి జిల్లాలో భూ వివాదంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జోగిపేట పట్టణంలోని ఓ ఇంటి స్థల విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన డీఎస్పీ, అతని కుమారుడు తేజ, నిఖిల్తో పాటు సంపత్ గౌడ్, సాయి గౌడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై జోగిపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అక్కడ వెళ్ళి చూద్దామని వెళ్ళాము. డిఎస్పీ వాళ్ళ కొడుకు, డిఎస్పీ చంపేంద్ర లంచ కొడుకు అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్పడంతో వాళ్ళ కొడుకు నకుల్ డస్టర్ రాడ్లతోటి అటాక్ చేశాడు. మా అన్న సంపత్ గౌడ్ నా పైన, నెత్తి పైన దాడి చేయడంతో మేము అక్కడ పడిపోయాము. కమిషనర్ గారికి ఫోన్ చేశాం. అతను సిబ్బంది పంపిస్తే సిబ్బంది వచ్చి చూస్తుంటే మాట్లాడాడు. వారి కొడుకు అతను దురాశగా మాట్లాడము. మరి ఈ రోజు తెలియంగానే మా యొక్క కుటుంబ సభ్యులందరం కలిసి మేము వచ్చి, ఏం సార్ మరి ఇక మీరు మళ్ళీ పని స్టార్ట్ చేస్తున్నాను అనగానే అతను రాడ్లు, కత్తులు, పంచులు తీసుకొని, నగల దశలు తీసుకొని అతను రెడీ ఉన్నాడు. ఎవరైనా వస్తే వాళ్ళని కొడదామని ఒక తిక్కతోటి, కోపంతో అతను ఉండడం వల్ల
మా కుటుంబ సభ్యుల్ని ఈ రోజు ఒక 3-4 దెబ్బలు జరిగింది. మరి ఇది ఎంతమంది సమంజసము? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ మరి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ఈ రోజు మరి ఒక గ్రామవస్థలో మనం ఒక ఊర్లో ఉన్నటువంటి వారు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు బాధగా కొని మమ్మల్ని కొట్టడము ఇది ఎంతమంది సమంజసము? గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మిగతా ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని గ్రహిస్తూ మరి మా కుటుంబంకి వెనుక ఉన్నటువంటి కాలనీకి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము మా యొక్క మనవి. మరి ఈ యొక్క ఆఫీసర్ కు నిన్నంటూ ఉండి మరి ఎవరు ఆడిస్తున్నారో ఎవరు చేస్తున్నారో పోలీస్ సిబ్బంది ఎస్పీ గారు కూడా ఇక్కడ నుండి అధికారులు కూడా మరి ఎవరి న్యాయము ఎవరు అని చెప్పేసి మీరు అందరూ గ్రహిస్తూ మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సమక్షంలో మీ అందరి సమక్షంలో మేము అందరూ వేడుకుంటూ ఉన్నాం. మీ కాలనీకి మాకు ఈ ఇసుంటి జాగాలు మేము ఎంతో మందికి మేము ఇడిచిపెట్టిన జాగాలు ఉన్నాయి. మేము ఎవరి కొట్లాటలు కానీ ఏ పంచాయతీలు కానీ మేము ఎన్నడూ కూడా మేము పోలేము. మాకు నుండి పక్కకు నుండి మా పెద్దల యొక్క పూర్వీకుల సమాధులు కాబట్టి ఆ సమాధి జాగాను పెద్దగా చేసుకునే ఉద్దేశంతో ఈ 300-400 గదాలతోటి మాకు మీరు ఇల్లు కట్టలేదు, మేము సంసారాలు చేసేది మేము ఏం చేసేది కాబట్టి మీరు ఆఫీసర్లందరూ కూడా తగినటువంటి న్యాయం చేయాలని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ లోని వాటర్ బోర్డు కార్యాలయం రణరంగంగా మారింది. సెవరేజ్ నిర్వహణ చేపట్టడం లేదని, పూడిక తీయట్లేదని బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. డ్రైనేజీల నుంచి తొలగించిన వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్ బోర్డు కార్యాలయంలో పారబోశారు. ఎండీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాటర్ బోర్డు కార్యాలయం మొదటి అంతస్తుకు చేరిన పలువురు కార్పొరేటర్లను బలవంతంగా పోలీసులు బయటకు తీసుకొచ్చారు. మల్కాజిగిరి కార్పొరేటర్ను ఎత్తుకొస్తుండగా తల మెట్లకు తాకింది. పోలీసులు దాడి చేశారంటూ ఆ ప్రజాప్రతినిధి వాటర్ బోర్డు కార్యాలయం ఎదుట కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. దీంతో పోలీసుల వాహనాలు ముందుకు కదలకుండా మహిళా కార్పొరేటర్లు అడ్డగించారు. దాంతో వారిని కూడా అరెస్ట్ చేసి ఠానాకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడారు. సివరేజ్ నిర్వహణలో వాటర్ బోర్డు పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు. సిల్డ్ పేరుకుపోవడంతో మ్యాన్హోల్స్ పొంగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లోని సిల్డ్ తీసినా తరలించకపోవడంతో వర్షాలకు తిరిగి డ్రైనేజీల్లోకి చేరుతోందని తెలిపారు. గతంలో పలుమార్లు వాటర్ బోర్డు తీరుపై కౌన్సిల్స్ లో నిలదీశామని, సమావేశానికి రాకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. కాగా బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు ఖైరతాబాద్లోని వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో డ్రైనేజీ వ్యర్థాలను పారబోయడంతో పాటు అక్కడ ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో కార్యాలయం ప్రవేశ మార్గం మట్టి వ్యర్థాలతో దుర్గంధంగా మారింది. వాటర్ బోర్డు అధికారుల ఫిర్యాదుతో 14 మంది కార్పొరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసు రాజ్యమా, పోలీసు రాజ్యమా. భయ్యా మీరు కొంచెం పక్క జరగండి భయ్యా ప్లీజ్. అన్న నువ్వు చూసుకో.
వచ్చే ఎన్నికల్లో కాపులు ఆలోచించి ఓటు వేయాలని మంత్రి అంబటి రాంబాబు కాపు ఓటర్లకు కీలక సూచనలు చేశారు. జనసేన టీడీపీ పొత్తు ఏర్పడుతుందనే వార్తల నేపథ్యంలో పవన్ చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ వెనుకున్న కాపు ఓట్ల కోసమే చంద్రబాబు పవన్ ను పక్కకు పెట్టుకున్నారు. పవన్ ఓ ప్యాకేజీ స్టార్ అని అన్నారు. వయసు మళ్లీ రిపేర్ అయిన సైకిల్ తొక్కలేక పవన్ సపోర్ట్ తీసుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని అన్నారు. ఆ సైకిల్ తొక్కేందుకు పవన్ ప్యాకేజీ అడుగుతున్నారని, కాపులకు దురద ఎక్కువని పవన్ కళ్యాణ్ అంటున్నారని, మా పవన్ కళ్యాణ్ అంటున్న కొందరు కాపులను ఆయనే స్వయంగా చంద్రబాబుకు అమ్మేస్తారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట, సైకిల్ రావాలి సైకో పోవాలి అన్నాడు. ఇప్పుడు మొన్న ఎక్కడెక్కడో అన్నాడు సైకిల్ పోవాలి అని అన్నాడు. ఆయన దేవుడు తదాస్తు అన్నాడు, సైకిల్ పోద్ది. సైకిల్ ఉండదు. ఈ సైకిల్ నేను దొక్కలేను, మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన కూడా దొక్కుతాడు. మరి ఆయన గ్లాస్ ఏం చేసుకుంటాడు, ఈ సైకిల్ దొక్కుతాడంట. ఆయన మొన్న వెళ్ళాడు హైదరాబాద్లో, అయ్యా సైకిల్ నేను దొక్కలేకపోతున్నాను, ముసోడు అయిపోయాను, నువ్వు కూడా దొక్కు అంటున్నాడు. ఆయన నేను దొక్కుతా కానీ నాకు క్యాష్ ఇస్తా ఉంటున్నాడు. సైకిల్ దొక్కడానికి క్యాష్ కావాలి. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. సైకిల్ దొక్కడానికి క్యాష్ కావాల్సిన పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ క్యాష్ అడిగితే పర్వాలా, ఏదో ఒక సినిమా కావాలంటే ఏదో 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు తీసుకోవాలంటే అర్థం ఉంది. సైకిల్ దొక్కడానికి కూడా క్యాష్ తీసుకునేటటువంటి రాజకీయ నాయకుడు, సినిమా యాక్టరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నమ్మి ఇక్కడే ఉన్నాడు. మా వాళ్ళు కొంతమంది ఉన్నారా? ఆ శివ కూడా ఉన్నాడు. మా వాళ్ళు కొంతమంది కాపులా శివ కూర్చో శివ. ఇక్కడ కూడా 90 ఉన్నారు మా వాళ్ళు కాపులు. వాళ్ళు బాగా దూరం మా పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీ దుంపదగా మా పవన్ కళ్యాణ్ అంటున్నారు. తీసుకెళ్లి చంద్రబాబుకి అమ్మేస్తాడు బాబు, నమ్మమాకండి అని చెబుతానే ఉన్నా. చెబుతుంటే వినరు. లేదండి ముఖ్యమంత్రి కావాలి, కాపులు ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి కూడా కాదు. మిమ్మల్ని అందరం తీసుకెళ్లి గొడ్డు చాకరీ చేసి చంద్రబాబు పల్లకి మోంచుతాడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎవరైతే జన సైనికులని చెప్తున్నారో, ఎవరైతే వీర మహిళలని చెప్తున్నారో, ఎవరైతే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆహర్నిశలు కోరుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు కాళ్ళు పెసుకాల్సిందే తప్ప, పల్లకి మోయాల్సిందే తప్ప, మంత్రి పదవి కాదు, ఎమ్మెల్యే పదవి కాదు, చివరికి ఏ పదవి రాకోకుండా గంగలో కలుపుతాడు చంద్రబాబు. లేదండి ఒక సంవత్సరం ఇస్తాడంట. ఏంటి ఇచ్చే సంవత్సరం? రాజశేఖర గారు చెప్పేవాడు బతికున్నప్పుడు, అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు గాజులు చేసేస్తానంట బంగారం గారు. ఎన్టీ రామారావు కొడుకు మంత్రి ఉన్నవాడు పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరానికి ముఖ్యమంత్రి చేస్తాడా? పిచ్చెక్కిందేమయ్యా శివ? ఏంది అన్యాయం, ఏంది అక్రమం? ఎందుకయ్యా నా మాట విన్నయ్యా? పవన్ కళ్యాణ్ నమ్మమాకన్నయ్యా. పవన్ కళ్యాణ్ నమ్మారా గంగలో దింపుతాడయ్యా అంటే మేము నమ్ముతాం. ఇప్పుడు కొంతమంది తేడా వచ్చింది. మొన్న ఎవరన్నా చంద్రబాబు వాళ్ళకి మేము మోతామండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మేము ఓటేస్తాం, లేకపోతే రాంబాబు గారు మీకే ఓటేస్తాం. మనం చేస్తున్నాం. సూటిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎంత వెనుకబడిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు భవానీ ప్రసాద్, మోడెం సిద్దప్ప, దొమ్మలపాటి యశస్విరాజ్, సుధాకర్, రఫీ, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసుర పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తూ మళ్లీ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని చేపట్టడం వారి భరితెగింపునకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పుడు మనం జగన్ అవినీతిని ప్రజల్లోకి తీసుకుపోయి ఆయన పాలనలో 4 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత వెనుకబడిందో, ఏ విధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎవరైతే దాడులకు గురైనారో, మహిళలు ముఖ్యంగా ఎస్సీ లేడీసు, మైనార్టీ లేడీసు అత్యాచారాలకు గురైనారో, ఇవన్నీ కూడా ప్రజల్లో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమీ లేకుండా పదే పదే తన అబద్ధాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఆయన ఈరోజు వారి ఎమ్మెల్యేలు, వారి పార్టీ కార్యకర్తలను నువ్వే మా నమ్మకం అంట జగనన్న. ఏ విధమైన నమ్మకం? మా రాష్ట్రాన్ని వెనుకబాటు గురి చేసినందుక, అప్పుల పాలు చేసినందుక, ప్రజలందరూ కూడా రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోక రోడ్లలో తిరుగుతూ వారు అనారోగ్యానికి, ప్రతి ఒక్కరు కూడా నడుము నొప్పులకు గురైన. అందుకు నీవు నిన్ను నమ్మల్లా? ఏ విధంగా నిన్ను నమ్మల్లా జగన్మోహన్ రెడ్డి? ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహస్థులు, కార్మికులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వద్దు 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 అనుకుంటాడు. అయ్యా, వై నాట్ 175? ఆ లాస్ట్ తీసేయిల్లా, ఈ లాస్ట్ తీసేయిల్లా, లేదు మధ్యలో తీసేయిల్లా. ఎటు చూసినా నీకు ఏదో ఒకటి తీయేస్తారు జనాలు. నువ్వంతా సింగిల్ డిజిట్ పరిమితం అంతే, నువ్వు సింగిల్ డిజిట్ కో. కాబట్టి నమ్మకం కోల్పోయినటువంటి జగన్ నువ్వు దిగేస్తే బాగుంటుంది, లేదు నిన్ను ప్రజలే దింపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం వన్నాయపాలెం గ్రామంలో వీధిలో ఆడుకుంటున్న 4 చిన్నారులను వీధి కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఈ మేరకు గాయపడిన చిన్నారులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3కి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కర్నూలు సిటీలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కోఆపరేటివ్ శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో కర్నూలు కోఆపరేటివ్ శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్ పనిచేస్తున్న సుజాత ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కృష్ణానగర్లోని కోఆపరేటివ్ బ్రాంచ్ నందు డిప్యూటీ రిజిస్ట్రార్ సుజాత విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సర్వే నెంబరు ఎక్స్టెండ్
అది ఇమీడియట్ రాస్తున్నాను సార్. మూడో మీరు సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ తెలిపారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రజనీకాంత్ చంద్రబాబు చేతిలో రోబోలా మారారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరని చెప్పారు. చంద్రబాబు ఫెయిల్యూర్ లీడర్ అని ప్రజలకు తెలుసన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి చంద్రబాబు భరించడం లేదని అన్నారు. వైఎస్ జగన్ ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరం అంత గొప్పగా పైకి ఎదుగుతూ ఉందని, చంద్రబాబు ఇమేజ్ రోజురోజుకు అధఃపాతాళానికి వెళ్తుందన్నారు. లోకేష్ ఫ్రస్ట్రేషన్ మరింత ఉందని మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో మరింతగా దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ పాదయాత్ర లోకేష్ జోకేష్ యాత్రగా మారిందని అభివర్ణించారు. 35,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే 50,000 ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగింది. 49,000 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు తీయడం జరిగింది. అలాగే 6,500 పోలీస్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. 3,300 కోర్టు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఇవన్నీ కలిసి 6 లక్షల ఉద్యోగాలు ఈ రోజు జగనన్న ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో తీసుకుంటే మరో 6 లక్షల ఉద్యోగాలు ఈ రోజు పరిశ్రమలకి ప్రోత్సహించడం ద్వారా జగనన్న ఇచ్చారు. మొన్ననే చూసాం మన విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్లు అదానీలు, అంబానీలు లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు జగనన్న మీద నమ్మకంతో ఎంఓయూలు తీసుకొని మరో 6 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో ప్రజలకి, యువతకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా మీ హయాంలో జరిగిందా? ఎప్పుడు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతని నెట్ట నిలువుగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మీరు సెల్ఫీలు తెగ దిగుతున్నారు కదా. మీరు మోసం చేసిన నిరుద్యోగ యువత దగ్గర సెల్ఫీలు తెగండి, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే. మళ్ళీ లోకేష్ గారు ఇంకొక జోక్ చెప్తూ ఉన్నారు, ప్రత్యేక హోదానంట మేము తీసుకురాలేదు, జగనన్న తీసుకురాలేకపోయాడు అని చెప్తున్నారు. అసలు ఆ మాట అనడానికి లోకేష్ గారు మీకు సిగ్గుందా? ఏ మొహం పెట్టుకొని ఆ మాట అంటున్నారు? ప్రత్యేక హోదాని తొంగలో తొక్కింది తెలుగుదేశం పార్టీ. మీరు మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడే ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి అని చెప్పి ముడుపుల కోసం మీరు అమ్ముడుపోయారు. ఆ రోజు నుంచి అంటే రాష్ట్ర విభజన జరిగిన నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారే. అది మేము చాలా గర్వంగా ఈ రోజు చెప్పగలం. ఎందుకంటే అంతగా ఎన్నో పోరాటాలు చేశారు. కేంద్రంకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, కేంద్రం మెడలు వంచేంత బలం లేదు, అంటే కేంద్రం సఫిషియెంట్ గా ఎంపీలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి మన మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజు మనకి ఇవ్వట్లేదు. కానీ అందులో మా మిస్టేక్ ఏ మాత్రం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు తప్పిన పెను ప్రమాదం. హెలికాప్టర్ ను ఢీకొన్న పక్షి, ధ్వంసమైన హెలికాప్టర్ ముందు భాగం. ఆలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేతి వృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయని విమర్శ. విశాఖలోని స్టీల్ ప్లాంట్ జోలికి ఎవరొచ్చినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న కేఏ పాల్. 20,000 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని మండిపాటు.
సంగారెడ్డి జిల్లాలో భూ వివాదంతో ఇరు వర్గాలు ఘర్షణ. ఇంటెలిజెన్స్ డీఎస్పీపై కేసు నమోదు, పలువురికి గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.